శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుతకు బెయిల్ మంజూరైంది. తన డ్రైవర్ అయిన శ్రీనివాసులు హత్య కేసులో వినుత ఆరోపణలతో గత నెలలో వినుతను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయగా 2 రోజుల క్రితం ఆమెను షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. గత నెల 7న వినుత అరెస్ట్ అయ్యారు. 2 రోజుల క్రితం వరకు చెన్నై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబుతో పాటు మొత్తం 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో వినుతకు మాత్రమే బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు A1 కాగా హత్యకు సహకరించిన షేక్ తసార్ A2గా పోలీసులు గుర్తించారు. ఇక వినుతను ఈ కేసులో A3గా పేర్కొన్నారు. A4గా శివకుమార్, A5గా గోపిని నిర్ధారించారు. షరతులతో కూడిన బెయిల్ కావడంతో నిందితురాలు వినుత ప్రతిరోజు ఉదయం 10 గంటలకు C3 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేస్తున్నారు. ఈ హత్య విషయం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా వినుత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది.